టీవీ ఎంత ఖర్చుపాడు కదా. అవునా? ఏందే ఎన్ని రోజులని ఇంట్లోనే ఉందాం, మనం ఇల్లు కట్టుకోవద్దా? కట్టుకుందాం. మీ అవ్వగారును 20 లక్షలు ఇవ్వను, 2 అంతరాల బంగ్లేసి ఆ బంగ్లా మీద ఉయ్యాలగా టూపుతా ఓ ఆయమ్మా అనుకుంటా. అయ్యో, మా అల్లం మెచ్చుకపడబడుతుంది. మా వాళ్ళు ఎందుకు ఇస్తారు నీకు పైసలు కదా. మా తాత కట్టిన ఇల్లు విడిచిపెట్టి మళ్ళీ ఇల్లు ఎందుకు మనకు? నీ తాతకి నా తౌడు. ఇది అద్దాల బంగ్లా లెక్కనే మురువ పడుతుంది. కొంచెం మారన్రా, అప్డేట్ కానరా. అద్దాల బంగ్లైనా కూలిపోయిన గోడలైనా మా తాత కట్టించిన ఇంట్లోనే ఉండు. ఎందుకంటే మా తాత రాజుల దగ్గర పనిచేసిండు. అసలుడే గాని మహానుభావుడు. మా సింగారం అయితే ఏయ్ ఇగో ఇన్నవాగా ముచ్చట. ఇంలే నీకు వినబడితే చెప్పు. నీకు ఇంకేం వినబడుతుంది మరి? నీ షోల్లో జీడివద్దు. నీ అక్క ఇంట్లో అనుకున్న ముచ్చట బయటకే తెలియబడుతుంది. ఎందుకు ఇనరాదు? నేను ఇనలేదా? ఇనత్తాయి మీకు ఇనత్తాయి. మీ ఆడలో నోర్లు చెవులు ఒక దగ్గర ఉంటే ఈ ప్రపంచంలో సగం పంచాయతీ సప్పబడిపోతాయి. ఎరికేనా? చప్పగలేదు సొప్ప కట్టలేదు గాని మీ తమ్మునోళ్ళు ఇల్లు కట్టుకుంటారట. ఎరికేనా నీకు? కట్టుకొని మంచి ముచ్చటనే. మంచి ముచ్చటే గాని తమ్ముడు అంటలేడు, అది అంటాంది. మరి మా తమ్ముడు ఏమనలే? మా తాత కట్టిన ఇల్లునగా నేనెందుకు ఇల్లు కడతా వేరేది అంటాండు. అప్పర కొడుక, వీడు మా తాత దాచిన ముళ్ళ వీళ్ళ కన్నేసిండే. అందుకనే ఇంతకెళ్ళి కాలు బయటకి ఎత్తలేడు. చూసినవా, మా ఆడోళ్ళ చెవులు నోరు ఒక దగ్గర ఉంటే సగం పంచాయతీ చెప్పబడుతుంది అంటివి. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. ఇప్పుడు నేను చెప్పకపోతే ఆ ముళ్ళ మీ తమ్ముని కాకపోవునా? నిజమైన రోజా, మీ ఆడోళ్ళు సానా గొప్పలే. వచ్చిండే సైంటిస్ట్. సరే గాని మీ తమ్ముని దగ్గర ఇగో ఏం మాట్లాడతావు? మాట్లాడేమున్నది, వాడిని ముళ్ళ తీసుకోమంట, నాకు ఇల్లు ఇవ్వమంట. గందుకనే పెద్దోళ్ళని ఎడ్డోళ్ళు అంటారు. ఇంకా పాత ఇల్లు తీసుకొని నువ్వేం చేస్తావు? మీ తాత దాచిన ముళ్ళే ఇమనాలే గాని. గా ముళ్ళెందుకే? ఎందుక గా ముళ్ళెలా భూమి కాగితాలు బంగారం ఇట్లా ఎన్నో ఉండొచ్చు. ఎందుకంటే మీ తాత రాజుల దగ్గర పనిచేసిండు కాబట్టి. అబ్బా, మీ ఆడోళ్ళ మీద గిత్త షార్పుగా పనిచేస్తానే. సరే, వానికి డౌట్ రాకుండా మొదలు మనం ఇల్లు అడుగుదాం. సరేనా? పోదాంపా. సరేదా అంజలి, నేను పొలం కాడి దాకా పోయేస్తేనే. సరే, గొడ్డలు కొంటావా? అరే తమ్ముడు ఆవురా, ఎందుకే పొలం కాడికి వస్తావా? నీతోని ఒక ముచ్చట మాట్లాడాలరా. ఒక్క ముచ్చటనే కానీ పొద్దుకి మాట్లాడుకుందంతి. పొద్దుకి మాట్లాడితే పొంతను తమ్మి, ఇప్పుడే మాట్లాడాలి. కొంతనున్నా లేకున్నా ఆయనే పొద్దుకినాకనే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయనకు పొలం కాడ పని ఉంది. వచ్చిందండి వయ్యారి. ఏందే పెద్దోడు చెప్పినా కూడా అద్దనకుంటా పోతాడా? అంజలి, నువ్వు అట్లాగు. ఆడోళ్ళు చెప్తే ఈయనే వంశం మాది కాదు. ఎందుకంటే మా తాత రాజుల దగ్గర పనిచేసిండు. నేను కూడా మాట్లాడేది తాత గురించే. తాత దాచి పెట్టిన ముళ్ళే ఇప్పాలంటనా? ఏందన్నా, తాత దాచిన ముళ్ళే ఇప్పుతావా? 7 తరాల నుంచి ఇప్పని ముళ్ళే ఇప్పుడు ఇప్పుతావా? 7 తరాల నుంచి ఇప్పలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పాలంటనా? సరే అన్న, పెద్దోని కాబట్టి నువ్వు చెప్పిన మాట ఇంటా. ఎందుకంటే మన తాత రాజుల దగ్గర పనిచేసిండు. రోజా, నువ్వు గడ్డపరదేపో. అంజలి, నువ్వు పారదేపో. తమ్మి, అట్నే కోటరు మొక్కలని తాత రాసిన వీళ్ళమలు ఉన్నది. అంజలి, అల్మారలా ఆ బాటిలోనే తేపో. అగో, మీ అన్న కోటరు అంటే నువ్వు ఆపంటావు. మా తాతకు మొక్కంగా తతెమ్మది మేం తాగాలి, లేకపోతే ముల్లే ముడి రాదు. అంతే అంతే. సరే, పోదాం మరి. పా. బాయికి 6 అడుగుల దూరం అంటే గిన్నె. ఇక బాబు అన్న, నాకన్నా పెద్దోని నువ్వు ఉండంగా నేను తవ్వుతే మన తాత తప్పు పట్టుకుంటాడు.
ఎందుకంటే మన తాత రాజుల దగ్గర పనిచేసిండు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఊకే తాత తాత అంటే తవ్విన పొక్కలే పాతర పెడతాం. తమ్మి నా కోట్ రెడీ. ఏమైందిరా కోట ఏమంటే గీత వచ్చినావు? మన తాతకు కోటర్ కంటే సారా అంటేనే బాగా ఇష్టం. వీళ్ళ మొత్తం చదవాలి నువ్వు. అచ్చా ఏదైతే మొక్కెళ్తే అయిపోయా. ఇవి పట్టుకో తమ్మి. మొక్కు తమ్మి, నువ్వు కూడా మొక్కు. తమ్మి వినపడి తమ్మి ముళ్ళే దొరికింది తమ్మి. తాత వీళ్ళమ్మ ప్రకారం నడించలే ఇప్పాలే ముడి. అయ్యో నా మూడో దానేమో మురిపిగా పడితే ఇప్పక. అన్నా నువ్వు అన్నది నిజమే. ఈ ముళ్ళెను ముడి ఈడ ఇప్పినామనుకో ఆయనతో ఏమైనా పడతాయి. ఇంట్లోనే ఇప్పుదాంపా. సరే తమ్మి గడప పట్టుకో. రాని. తాత ముళ్ళ దొరికింది నాకు. తాత ముళ్ళ దొరికింది. తాత ముళ్ళ దొరికింది. ఓ తాత, ఓ తాత, మేమంటే నీకెంత ప్రేమనే. ఇంట్లో ఏం పెట్టినవే మా కోసం. తాత నీ కోరిక ప్రకారం నడించలే ఇప్పుతామే. ఏందన్నా తాగిన మంది ఎక్కింది అయింది తలపండు కలుగుతాడు జర అయితే. ఏమో తమ్మి ముళ్ళ పట్టుకోగానే పానమంతా పలపల అన్నది. పలపల కాదు పాయసం కాదు, తాగింది నెత్తికెక్కినట్టుంది. ఏందే నా మొగడు తాగుపోతాడు అనుకుంటానవా? లేకుంటే కలెక్టరా? ఏ కయ్యా మాపి కథం దొక్కుర్రి మరి నడుర్రి. పైలమే గట్టి పట్టుకో, గట్టి పట్టుకో. గట్టి పట్టుకో. ఏ తాత ఆగు. తమ్మి అన్నా ఎట్లా ఇంటి దాకా వచ్చినాం. నడి ఆకిట్లనే ఇప్పాలి. అంతేనే పెడతానా? పెట్టు తమ్మి అన్నా పెడతానా? పెట్టు. అన్నా ఇక మన ఇంట్లోకి వచ్చినాం కదా, ఇది మన ఇంట్లే కదా. ఇప్పు ఏంటిదిరా ఇప్పేది? తాత ముళ్ళనే. తమ్మి ముళ్ళు ఇప్పే ముంగట నీతో ఒక ముచ్చట చెప్పాలరా. నాకు ఎరికే తీర దగ్గరకు వచ్చినాక తొడపాశం పెడతావని. నువ్వు ఆగరాదే అమ్మాయి, నీ కురుకులాట ఎక్కువ. అన్నా నువ్వు చెప్పే. ఏ చెప్పేదే ఉన్నదిరా. నీకు తాత దాసిన ముళ్ళే కావన్నా ఇల్లు కావన్నా? ఏ ఒకసారి టంగు. మీ అన్న తెలివి కొద్దీ ఇల్లుగా ఉన్నా ముల్లిగా ఉన్నా అని అడుగుతుండు. నీ ఇంట్లో ఉంది, నువ్వు ముల్లె కావాలనే అను. ఎందుకంటే మీ తాత రాజుల దగ్గర పనిచేసింది కదా, అల్ల ఏ నాణ్యాలు నగలు ఉన్నాయో. అంతే అంటవా? ఏ గంతే గంతే. అంటే అన్న ఇంటికి నువ్వు పెద్దోని గానే ఈ ముళ్ళె నాకిచ్చి ఇల్లు నువ్వు ఉంచుకో. ఒకసారి గిట్లా ఏంది ప్లాన్ అంతా రివర్స్ అయింది. ముల్లె కావాల్సింది మనకు కదా. ఏ నువ్వు అట్లాగనే మాట్లాడతా. ఏం లేదు తమ్మి, నడాకిట్లా పంచేదేంది వాళ్ళు వీళ్ళు చూస్తారు. ఇంట్లో పోయి మాట్లాడుకుందాంపా. ముళ్ళే పట్టుకో, ముళ్ళే పట్టుకో, పట్టుకో. లే జాగ్రత్త తమ్మి, జాగ్రత్త. అయితే వాళ్ళని ఏమంటుందంటే తమ్మి, ఇక పాతిల్లే ఇక రాజుల కాడ పనిచేసిండే తాత బంగారం గిట్ట ఉంటది, ఇక మనమే తీసుకుందాం అంటది. ఒకసారి టంగు. మళ్ళీ మీ అన్న ఇంట్లో బంగారం ఉందంటుండు, ఈ ఇల్లు మనమే తీసుకుందాం. మీ ఆడోళ్ళు ఒక్క మాట మీద ఉండరా? సరే అడుగుతా అట్లా. అయితే అన్న ఏం లేదే,
ఇంటికి పెద్దోని నువ్వే కదా, ఇక తాత దాచుకున్న ముల్లే నీకే ఇద్దామంటాంది మరదలకి అంతే. సరే తమ్మి, ఇంటికి పెద్దోని మీరు చిన్నోళ్ళు తీసుకోమంటారు, మీ మాట ఎందుకు కాదంట. సరే ముళ్ళే అయితే ముళ్ళే తీసుకుంటది, ఏమంటావే? అంతే అంతే. ఇక ముల్లె నువ్వే తీసుకుందువే, కానీ ఇగో ఈ కాగితంలా సంతకం పెట్టాలి, ఈ ఇల్లు మాదే అని. మరి ముళ్ళే నాదని సంతకం పెట్టాలి. ఏ పెట్టే అదినే గాడ పెన్ను అనుకో. ఇక అన్న ఏ పెడతా తమ్మి, పెడతా కింద కింద ఇక్కడ కానీ ఇక నువ్వు కూడా పెట్టు. ఏ పెడతా ఇక ముల్లె నీదేనే. అన్నా తమ్మి, ఇక ముల్లే ముడిదియే, మన తాత ఏ పాట దాచిండో చూద్దాం. తమ్మి ఏ వెళ్ళినా నాకే సంతకం పెట్టినావు. ఏం నీకేనే ఇక. ఇక మంచిగా చూడు, మా తాత ఏం పెట్టిండో ఇలా. జాకెట్ లంగా. తమ్మి అరే మనవాళ్ళు, ఇది ఏ తరానికి అందుతుందో కానీ ఈ లంగా జాకెటి నా సుక్కుకి ఇర్రా. నేను కోరి కోరి కొన్న లంగా జాకెటి. ఈ ఇల్లు కూడా నా సుక్కు పేరు మీదనే రాసిన, కాబట్టి లంగా జాకెటి నా సుక్కుకు, ఈ ఇల్లు సుక్కు కొడుకులకు ఇయ్యాలని నా మనస్ఫూర్తిగా రాసిన వీలునామా. నీ యొక్క ముసలోడు రాజుల దగ్గర పనిచేస్తే ముళ్ళెల నగలు నాణాలు ఎన్నో ఉండేది ఆశపడ్డా. వీని ప్రేమ కోసం మనకేం దక్కకుండా ఇది కాదురా. అరే తమ్మి, ఇంతకీ సుక్కే వల్ల మనవలు